నెల్లూరు నగరంలోని నవాపేట సెంటర్ నుంచి జలకన్య బొమ్మ వరకు ఉగ్రవాద దాడులు ఏరులై పారిన ప్రతి భారతీయుడి రక్తపు బొట్టు లెక్క చెబుతాం. జాతీయ సమైక్యతను భంగం కలిగించే పిచ్చి కుక్కలను తరిమి కొడదాం. భారత్ మాతాకి జై. టీడీపీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ ముజాహిద్ ఆధ్వర్యంలో ఉగ్రవాద దాడిలో మరణించిన కుటుంబాలకు వారు లేని లోటు తీర్చలేకపోయినా భవిష్యత్తు రక్షణ తమ తోడుగా ఉన్నామని నవాపేట నుంచి జలకన్య బొమ్మ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన ప్రతి భారతీయుల ఆత్మశాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మీ విపత్తును ఎదుర్కొనే ధైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ కాసిం, చాన్ బాషా, అహ్మద్ బాషా, బడా హరీష్, అహ్మద్ బాషా, నూర్ బాషా, మున్నో తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు మొహమ్మద్ ఖాసిం. నవాపేట బాబా మియా మసీదు నుంచి ఈ ర్యాలీ మొదలైంది. భారతదేశంలో అందరూ ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అందరూ అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నారు. ఉగ్రవాదానికి మతం అనేది లేదు. దీనికి ఏంటంటే ఎటువంటి అసలు ఇస్లాంలో లేని మాట ఉగ్రవాదం అనేది. పీస్ఫుల్ది మా ఇస్లాము. అల్లాహుతాలా ఏం చెప్పారంటే సర్వమానవాళి అందరూ ఒకటే. ఒక మనిషిని ఎవరు ఏ మతంలో అయినా ఏ మతస్థులైనా చంపితే సర్వమానవాళిని చంపినట్టు. కాబట్టి ఇది ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేని విషయం. కాబట్టి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. హిందూ ముస్లింలు అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఈ భారతదేశంలో అందరూ కలిసి అన్నదమ్ములుగా ఉన్న ఈ జీవితంలో ఈ ఉగ్రవాదం వల్ల ఒక చిచ్చు అనేది రేపి దాన్ని ఏంటంటే అన్నదమ్ముల మధ్య ద్వేషాలు విద్వేషాలు పెంచి పోషిస్తున్న ఈ ఉగ్రవాదాన్ని భారతదేశానికి మేమందరం ముసల్మాన్లు అందరి తరఫు నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే తరిమి ఏరి వాళ్ళని చంపాల్సిందిగా ఉగ్రవాదాన్ని మేము అందరినీ కోరుకుంటున్నాం. భారతదేశ మోడీ గారిని, అమిత్ షా గారిని, ఒక దాంట్లో ఉన్న ముఖ్యమైన రాజ్నాథ్ సింగ్ గారిని అందరినీ మేము మా యొక్క ముస్లింల తరఫున మేము ప్రార్థిస్తున్నాం. నమస్కారం. ర్యాలీ మొదలైంది. ఈ ర్యాలీ నవాపేట నుంచి ర్యాలీ మొదలైంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఉగ్రవాదాన్ని నశింపజేయాలా, ఉగ్రవాదుల్ని మన భారతదేశంలోనికి రానివ్వకుండా చేయాలా అనే దాని మీద జరిగింది. ఇప్పుడు ఉగ్రవాదులు చేసిన దానికి మతాన్ని చేస్తున్నారు. కాబట్టి ఉగ్రవాదానికి మతానికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి మన భారత ప్రజలందరూ గమనించాలా. ఉగ్రవాదులు చేసిన దాంట్లో మన భారత ప్రజలందరూ గమనించి ఉగ్రవాదులు చేసిన దాడిలో కాపాడింది కూడా ముస్లింసే. కాబట్టి మనందరం గమనించి మనందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఉగ్రవాదాన్ని నశింపజేయడానికి మోడీ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాంట్లో ముందు మేము ఉంటామని భావిస్తున్నాము. ఈ యుద్ధం ప్రకటించిన ముందుగా మేము దానికోసం పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అస్సలాము అలైకుం. ముందుగా పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్లు చనిపోయిన మన సోదరులకి అందరికీ సాధారణ సానుభూతి తెలియజేస్తున్నాము. మా మతం, మా ఇస్లాంని పెట్టుకొని కొందరు చేసిన తప్పుడు నా కొడుకుల పనులకి ముస్లింని అందరూ బ్లేమ్ చేస్తున్నారు. మా ఇండియన్ ముస్లిం పవర్ ఎట్లుంటుందంటే తల తెగి ముందర పడిపోయినా వెనకాల అడిగి వేసేది ఉన్నది నా కొడుకుల్లాగా దొంగ దెబ్బ తీసి అలాంటిది ఏముండదు. మోడీ గారు ఈసారి నిర్ణయం తీసుకుంటే ఎలా ఉండాలంటే నా కొడుకులకి ఉనుకులో నుంచి భయం రావాలి. జై హిందుస్థాన్.